గోదావరిఖండ్లో ఒక అబ్బాయి మత ప్రచారం చేస్తున్నాడని మనం ఇష్టానుసారం కొట్టిళ్ళు గోదావరిఖండ్లో. ఇది హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఇది జరిగిన సంఘటన. ఇంకోటి ఒక అబ్బాయిది చేరియాల్లో మన ఇష్టానుసారం కొట్టేసిళ్ళు. అది ఆ వీడియోని చూడండి. అది ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయో దయచేసి అందరూ కూడా చూడండి. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో, ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో, సమాజంలో ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయో. ఇక పాపం చూడండి, ఆయన ఒక పాస్టర్, వాడే ఒకటి చెప్పడానికి చెప్పండి ఎంత భయంకరంగా ఉందో చూడండి. గుంజులు లేంచి కొట్టేసి గుంజులు లేంచి అరే అన్నమాట అన్న ప్రైజ్ లాట్ అన్న జైబీమ్ అన్న లైవ్లో ఉన్నానన్న, మీరు టైం కాల్ చేసి అన్న లైవ్ అన్న లైవ్లో ఉన్నాను ప్లీజ్ లైవ్లో ఉన్నాను అన్న మాట్లాడండి అన్న. నమస్తే అన్న, జైబీమ్ అన్న. నమస్కారం జైబీమ్ అన్న. సాయంత్రం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు హరిహర కళాభవన్లో ఆ జంట నగరాల మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఎస్ అన్న. అయితే ఈ రోజు ఏంటంటే ములకాల భాస్కర్ అనే ఒక వ్యక్తి, అతను కరుణాకర్ సుగ్గుణ మిత్రుడు, ఆ ఫొటోస్ మీకు షేర్ చేస్తాను నేను. ఒక 200 మందితో తన అనుచరులతో సంతకాలు పెట్టించుకుని పోలీస్ కమిషనర్ గారికి అజయ్ బాబు మీటింగ్ కి వస్తే మత కలహాలు జరుగుతాయి, అజయ్ బాబుని మీటింగ్ కి రాకుండా అడ్డుకోమని చెప్పి కంప్లైంట్ పెట్టాడు. ఓకే అన్న. ఇప్పుడు పోలీసులు ఏమంటారు అంటే అజయ్ బాబుని మీటింగ్ కి రానియొద్దు, మిగతా వాళ్ళందరూ వచ్చి మీటింగ్ జరుపుకోండి, అజయ్ బాబు వస్తే మత కలహాలు జరిగితేనే ఒక బిషప్ కంప్లైంట్ పెట్టాడు అని అంటారు. ఇప్పుడు నేను ఖమ్మంలో ఒక పెద్ద మీటింగ్ జరిపాం. అక్కడ ఎన్ని మత కలహాలు జరిగినాయో పోలీసులు చెప్పాలి. కడపలో పెద్ద ఎత్తున మీటింగ్ జరిపాం. అక్కడ ఎన్ని మత కలహాలు జరిగినాయో పోలీసులు చెప్పాలి. ఇప్పుడు శాంతియుతంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ ఐక్యత కొరకు మేము ఒక మీటింగ్ పెట్టుకుంటే వాడు కరుణాకర్ సుగ్గుణకి సంబంధించినటువంటి వ్యక్తి, అతని ఫోటో కూడా నేను మీకు ఇప్పుడు పంపిస్తున్నాను మీ నంబర్ కి. సుగ్గుణతో అతనున్న ఫోటో పంపిస్తున్నాను, మీకు వీలైతే టెలికాస్ట్ చేసి ఇప్పుడే పెడతాను. లైవ్ లో కూడా మాట్లాడుతున్నా, చెప్పండి పంపించండి అన్న. మీకు పంపిస్తున్నాను, ఒక్క నిమిషం చూడండి అన్న దయచేసి. ఇప్పుడు నిన్న గోదావరి కనిలో అదే మాట్లాడుతున్నా. అదే వీడియో కనిలో అల్లంపల్లికి సంబంధించిన ఒక కుర్రాడు కరపత్రాలు పంచుతా ఉంటే బస్ స్టాండ్ లో అతన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ముక్కు నేలకు రాయించి పెట్టి ఆయన చేతనే బైబుల్ చింపించారు. అప్పుడు ఎక్కడికి పోయారు ఈ సోకాల్డ్ లీడర్స్ అందరూ కూడా? క్రైస్తవుల తరఫున ఒక్క గొంతు మాట్లాడడానికి రాలేదే, బైబుల్ గ్రంథాలు తగలబెట్టినప్పుడు మాట్లాడలేదే, క్రైస్తవులను చంపుతున్నప్పుడు మాట్లాడలేదే. ఇవాళ కొన్ని లక్షల రూపాయలు వ్యయాన్ని మేము ఖర్చు పెట్టుకుని ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు ఈ మీటింగ్ కోసం. ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా విరాళాలు అడగలేదు, ఎవరిని 1 రూపాయి తీసుకోలేదు. నేను అభినయ దర్శిని మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. హర్ష కుమార్ గారు వస్తున్నారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు వస్తున్నారు, రంజిత్ తోఫిర్ గారు వస్తున్నారు, స్టీవెన్సన్ గారు వస్తున్నారు, జైబీఎం టీవీ ఫౌండర్ బరిగల్ శివ గారు మీరు వస్తున్నారు, చిలక ప్రవీణ్ గారు వస్తున్నారు, అభినయ దర్శన్ గారు వస్తున్నారు. అనేక మంది క్రైస్తవ యోధులు అక్కడికి చేరుకుంటుంటే దీన్ని ఆపడం కొరకు ఎంత కుట్ర పన్నుతున్నారో కరుణాకర్ సుగ్గుణ వర్గం ఈ ములకాల భాస్కర్ అడ్డం పెట్టుకుని దయచేసి మీరు చూడండి. ఒక్కసారి పేరుకి అతను ఒక బిషప్, పేరుకి ఎవరిచ్చాడో ఆ బిషప్ పదవి నాకు తెలియదు, కానీ వాళ్ళ అజయ్ బాబు వస్తే మతపరమైన గొడవలు హైదరాబాద్ లో జరుగుతాయని 200 మంది 300 మందితో సంతకాలు పెట్టించి కమిషనరేట్ లో ఇవాళ కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు అజయ్ బాబు రాకపోతే సభ జరుపుకోండి అంటున్నారు. నేనేమంటున్నానంటే నేను వస్తానా రానా అన్నది తర్వాత సంగతి, కానీ సభ ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలి. నన్ను ఆపినంత మాత్రాన సభ ఆగడానికి వీల్లేదు, నన్ను ఆపినంత మాత్రాన మాట్లాడే వాళ్ళ గొంతులు మోగిపోవడానికి వీల్లేదు. ఆ మునగాల భాస్కర్ ఎవరో అతను కరుణాకర్ సుగ్గుణతో అతనుకున్న రిలేషన్ ఏంటో అతను పెట్టే కంప్లైంట్ ఏంటో ఈ నంబర్ కి నేను పంపిస్తున్నాను. పంపించండి అన్న, ఇప్పుడు డిస్ప్లే అది గోదావరికందే చూపెడుతున్నాను, గోదావరికానికి సంబంధించిందే చూపెడుతున్నాను. మత కల్లాలు చేసేది ఎవరు? ఇలా ఉన్నటువంటి VBS స్కూళ్ళలో పోయి ఇష్టానుసారంగా దాడులు అన్న భాస్కర్ మునకాల అనే వ్యక్తి అక్కడ పోలీసుల దగ్గరుండి సహకరిస్తున్నారు. పోలీసులు చూడండి, పోలీసుల దగ్గరుండి ఎక్కడున్నా కూడా పోలీసులు చేపిస్తున్నారు చూడండి. వాడు మత ప్రచారం చేయట్లేదా? హిందూ ఇప్పుడు మత ప్రచారం కాదా వాళ్ళు చేసేది? ఓన్లీ క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారు, హిందువులు ఇప్పుడు వాళ్ళు చేసేది మత ప్రచారం కాదా? వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఇలా ఉన్నటువంటి ముస్లింలు కూడా ఇలా పోయి వాళ్ళ మసీదులో వాళ్ళు మత ప్రచారం చేస్తారు. అవసరం ఉంటే శుక్రవారం రోజు వచ్చిందంటే వాళ్ళు రోడ్ల మీద ఉండి నమాజ్ చేస్తారు. వాళ్ళు మత ప్రచారం చేసుకోవట్లేదా? ఇలా ఉన్నటువంటి మిగిలిన కమ్యూనిటీ వాళ్ళు, మిగిలిన కులాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు రోడ్ల మీదకి వచ్చి. ఇదే క్రైస్తవులు పోయి అడ్డుకుంటున్నారా?
అన్న నేను మీకు అతను పెట్టే కంప్లీట్ ఇక చూడండి వీడు వచ్చిందన్న చూడండి ఎంత దారుణమో. కరుణాకర్ సుగుణతో అతనికి రైట్ సైడ్ నిలబడి ఉన్నటువంటి వ్యక్తి, ఆ నల్ల వ్యక్తి అతను మతోన్మాది, భయంకరమైనటువంటి మతోన్మాదనే ఆయన. ఒకసారి ఇతని పేరు మునగాల భాస్కర్. ఇప్పుడు అజయ్ బాబు హైదరాబాద్ మీటింగ్ వస్తే మత కలహాలు జరుగుతాయి అంటున్నాడు. విషయం ఏంటంటే ఇతను ఇన్వైట్ చేయలేదట. మేము ఇన్విటేషన్ ఇవ్వలేదు. హైదరాబాద్ లో మేము ఇంతమంది పెద్దలు ఉండగా మమ్మల్ని కాదని మీరు ఎట్లా మీటింగ్ చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఎంత అంటే మీకు 6 నెలల టైం ఇస్తాం, 6 నెలల టైం హరిహర కళాభవన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి చేతనైతే అన్న. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇప్పటికే బయలుదేరారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. ఎస్ అన్న అవును, చాలా మంది కాల్ చేస్తున్నారు. అవునన్న కోసం ఎంత కుట్ర జరుగుతుందో, కరుణాకర్ సుగుణ దగ్గర ఏం తీసుకున్నాడు అన్న, ఈ విషయం దయచేసి మన జేబీఎం టీవీ ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా దయచేసి చెప్పండి అన్న. నమస్తే అన్న, ఉంటారు.